చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. శరణార్థుల పేరుతో అంటే చొరబాటుదారులు వచ్చినటువంటి వాళ్ళని శరణార్థుల పేరుతో ఆశ్రయం ఇచ్చిన యూరప్ దేశాలు. వాళ్ళందరూ ఎక్కువయ్యాక బ్రిటన్ ఏం చేసింది? అదేదో దేశంతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడికి పంపించేస్తానని. మరి ఆ దేశం నాశనం అవ్వదా? వీళ్ళందరూ ఎదవలని తెలిసిన తర్వాత అక్కడ ఆ దేశం నాశనమైనా పర్లేదా? అట్లాగే అమెరికా వాళ్ళు ఇప్పుడు గోడలు కట్టుకుంటున్నారు, రెండో పక్కన ఆపేస్తామంటున్నారు. అలాంటి చట్టాలు చేసుకుంటే తప్పులేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే $1.2 బిలియన్ పెట్టి పసిఫిక్ ప్రాంతంలో ఒక దీవిని కొంటారట. కొనేసి పీనల్ కాలనీ అని పేరు పెట్టి ఆ దేశంలోకి వచ్చిన చొరబాటుదారులందరినీ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతారట. మరి అది మాత్రం మానవత్వం ఎట్టవుద్ది? వాళ్ళట్ట ఆ దేశంలో ఎట్ట బతుకుతారు వాళ్ళందరూ? అంటే బేసిక్గా నీ దేశంలోకి రానివ్వక వాళ్ళ దేశానికి పొమ్మనమని చెప్పు. అసలు ఎందుకు వచ్చేస్తున్నారు వాళ్ళందరూ? ఈ దరిద్రం వల్లనే కదా, తీవ్రవాద దరిద్రం వల్లనే కదా. తీవ్రవాదాన్ని ఎగదోస్తున్నది ఎవరు? యూరప్ దేశాలే కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు?